నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామ పంచాయతీలో పెద్దగాడిమొగ్గ, గోపాలపురం, బాబానగర్, పెద్దవలసల, లక్ష్మీపతిపురం, చిన్నవలసల, తిమ్మరాజపురం గ్రామాల్లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన తాళ్లరేవు మండలానికి చెందిన 18 గ్రామాలకు చెందిన అగ్నికుల క్షత్రియులు. కోనసీమలో బహిరంగ సభ నిర్వహించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ముమ్మిడివరం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ సీనియర్ లీడర్ వేగిరౌతు రాజుబాబు. పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ. తాళ్లరేవు మండలం గాడిమోగ గ్రామ పంచాయతీలో పెదగాడిమోగ, గోపాలపురం, బాబానగర్, పెద్దవలసల, లక్ష్మీపతిపురం, చిన్నవలసల, తిమ్మరాజుపురం గ్రామాల్లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా బైక్ ర్యాలీ జరిగింది. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామ పంచాయతీలో పెదగాడిమొగ్గ, గోపాలపురం, బాబానగర్, పెద్దవలసల, లక్ష్మీపతిపురం, చిన్నవలసల, తిమ్మరాజపురం గ్రామాల్లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా బైక్ ర్యాలీ జరిగింది. ఈ స్కూటర్ ర్యాలీలో నాయకులు మరియు గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జై పొన్నాడ, జై జగన్, జై పితాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జరగనున్న ఎన్నికల్లో పొన్నాడను అత్యధిక మెజారిటీతో మా అగ్నికుల క్షత్రియ గ్రామాల నుండి గెలిపించుకుంటామని 18 గ్రామాల పెద్దలు ముక్తకంఠంతో నినదించారు. ఈరోజు తాళ్లరేవు మండలం పెదగాడిమొగ గ్రామం, గాడిమొగ గ్రామ పంచాయతీ నుంచి మత్స్యకార గ్రామాలు 17 గ్రామాల నుంచి కూడా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి విజయం కోసం ఈరోజు మత్స్యకార గ్రామాల నుంచి ప్రతి ఒక్క సోదరుడు, పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీతో పెదగాడిమొగ గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విజయం కోసం రేపు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్ వరకు కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా మా మత్స్యకార సోదరులు అందరూ కూడా కష్టపడి కృషి చేసి పనిచేసి అఖండ మెజార్టీతో గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే పొన్నాడ సతీష్ కుమార్ గారి విజయం కోసం మేము సాయి శక్తుల మేము కష్టపడి పనిచేస్తామని ఈ రోజు నుంచి పెదగాడిమొగ గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 17 గ్రామాల మత్స్యకారులు సోదరుల వైపు నుంచి అఖండ మెజార్టీని ఇచ్చి పొన్నాడ సతీష్ కుమార్ గారిని గెలిపిస్తామని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు, పితాని బాలకృష్ణ గారు విజయం కోసం మేము సాయి శక్తిలో పనిచేస్తామని. జై జగన్, జై పొన్నాడ, జై పితాన్. మరి ఈరోజు తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు 18 గ్రామాల నుంచి కూడా ఒక సమయం చేసుకుని గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరి పొన్నాడ వెంట ఉన్నామని ఈరోజు మా పెద్ద గ్రామం అయినటువంటి మరి గాడిమొగ గ్రామం వెళ్ళి అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, అలాగే రామాలయం దగ్గరికి వెళ్ళి రామవారిని కూడా దర్శించుకుని మరి అక్కడి నుంచి మరి గోపాలపురం, బాబానగరం, అలాగే పెద్దవలసల, లక్ష్మీపతిపురం, అలాగే చిన్నవలసల
గాడిమ పంచాయతీ తిరగడం జరిగింది. వేళ పెద్ద ఎత్తున మరి నాయకులందరూ కూడా పాల్గొని మరి పొన్నాడు సతీష్ వెంట ఉన్నామని తెలియజేయడానికి ఈరోజు ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేసి నా మీద ఉన్న ప్రత్యేక అభివృద్ధికి గుండెల్లో దడపుట్టించే విధంగా గ్రామాల ఐకమత్యంగా ఉన్నామనేసి తెలియజేయడానికి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఓఎన్జీసీ నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి మరి పొన్నాడు సతీష్ కుమార్ గారికి ఆ గ్రామాల తరఫున మరి ఎన్ను తట్టి మేము ఆయన అడుగుజాడలో నడుస్తామనేసి ఈ గ్రామాల కమ్యూనిటీ కూడా మీడియా ద్వారా తెలియబడతా ఉన్నాం. మరి వేళ పొన్నాడు సతీష్ కుమార్ గారు తెచ్చినటువంటి ఓఎన్జీసీ నిధుల ద్వారా మరి మత్స్యకార గ్రామాలందరికీ కూడా వీళ్ళ పేదరికమే నిర్మూలన ఏంటంటే వీళ్ళ నిర్మూలన లేకుండా చేసామనేసి ఈరోజు పొన్నాడు సతీష్ కుమార్ గారు చేయడం జరిగింది. మరి ఆయన్ని రాబోయే రోజుల్లో అత్యంత మెజార్టీతో మరి నెగ్గించుకుంటామనేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి కార్యకర్తలు కానీ, పెద్దలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా మరి భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ మరి 100 మంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించినటువంటి మా గ్రామ నాయకులకు, పెద్దలకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారంలో 6వ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సావిత్రినగర్, గిరియాంపేట తదితర ప్రాంతాల్లో పార్టీ సభ్యులు, కార్యకర్తలతో ఇంటింటా విస్తృత ప్రచారం చేపట్టారు. యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారంలో 6వ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సావిత్రినగర్, గిరియాంపేట తదితర ప్రాంతాల్లో పార్టీ సభ్యులు, కార్యకర్తలతో ఇంటింటా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు, సబ్బతి లోకేష్, లంకే లోవరాజు, పోతుల శివకృష్ణ మరియు బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, యువత ఎలక్షన్ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధికంగా ఉండడంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి పథకాలు అందని పరిస్థితుల్లో వాటిని ఎరుపు రంగు రేషన్ కార్డులుగా మారుస్తాం. నమస్కారంకే మన ఓటు, నమస్కారంకే మన మద్దతు, మన గుర్తు కమలం, మన అభివృద్ధి నమస్కారం. దానికి అనుబంధంగా యానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తాం. కమలం గుర్తుకే మన ఓటు. జై బీజేపీ, జై జై బీజేపీ. నమస్కారంకే మన ఓటు, నమస్కారంకే మన మద్దతు. తాళ్లరేవు మండల వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం జరిగింది. వారిని తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, ఇతర నాయకులు అభినందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం జరిగింది. మండల మహిళా విభాగ అధ్యక్షురాలుగా వెంటపల్లి వాసంతి, ఎస్సీసెల్ అధ్యక్షురాలుగా దడాల జగదీశ్వరరావు, చేనేత విభాగం అధ్యక్షులుగా ముద్దన ప్రసాద్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నియమించారు. వారిని తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, ఇతర నాయకులు అభినందించారు. బాధ్యతలు ఇచ్చిన
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే మన రాష్ట్ర నాయకులు శ్రీ శంకరపాటి శ్రీనివాస్ గారికి, అలాగే మన కాదా గోవింద్ కుమార్ గారికి, అలాగే అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు నాకు ఈ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పదవికి పూర్తి బాధ్యత వహించి నేను అనేక రకాలుగా మన వైఎస్ఆర్సీపీ పార్టీకి కృషి చేస్తానని, అలాగే మా చేనేత విభాగానికి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చెయ్యలేని విధంగా ఈ రోజుని అనగా చెప్పాలంటే ఒక సంవత్సరానికి 24,000 చేనేత సొసైటీ వారికి ఇచ్చే 24,000 5 దఫాలు కూడా మేము ఈ రోజున స్వీకరించి ఉన్నాము. అలాగే మాకు 50 సంవత్సరాలు వచ్చేసరికి పెన్షన్ ఇవ్వడం, అలాగే ప్రతి కుటుంబానికి కూడా ఒక 100 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం, అలాగే అనేక రకాలు అంటే ఏ ప్రభుత్వంలోనే జరగలేని విధంగా అనుకోని విధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈ పదవికి పూర్తి బాధ్యత వహిస్తూ నేను మరలా ఈ మండలానికే కాకుండా మా ఇంజనీర్ సొసైటీకే కాకుండా మండలానికి రాష్ట్రానికి కూడా మంచి కృషి అభివృద్ధిని సాధించి మంచి మెజార్టీని తీసుకురాగలనని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నా పైన ఉన్న పెద్దలందరూ కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గ మన పొన్నాడు సతీష్ కుమార్ గారికి మేము అంటే మా చేనేత సొసైటీ తరపు నుంచి, మా చేనేత సంఘం తరపు నుంచి కూడా మేము అత్యధిక మెజార్టీని సాధించి ఆయనకి గతంలో కంటే మెజారిటీ ఎక్కువ మెజార్టీని చూపించి మా యొక్క ప్రతాపాన్ని తెలియజేసుకుంటామని ఆయన మరలా 3వసారి ఎమ్మెల్యేగా కాకుండా మరలా మినిస్టర్గా కూడా చూసి మాకు అనేక రకాల సదుపాయాలు కోరుకుని రప్పించుకుంటామని ఆయన తెలియజేసుకుంటూ ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మమ్మలవారు నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మండల అధ్యక్షుడైనటువంటి కాదా గోవింద్ కుమార్ గారు ఈరోజు నన్ను మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా నియమించి ఉన్నారు. ఈరోజు పార్టీకి గతంలో కూడా నేను 2011 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించక ముందే జెండా రూపురేఖలు లేకముందు నుంచి కూడా ఈ పార్టీకి అనేక సేవలు అందించి ఉన్నాను. అప్పుడు కూడా నేను 2013 నుంచి కూడా నేను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా మండలంలో ఎస్సీలందరినీ కూడా కూడగట్టి వారందరినీ కూడా బలోపేతం చేసి ఈ యొక్క పార్టీకి చేతోడుగా వెన్నంటే ఉండి ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క మండల స్థాయి నుంచి నేను తీసుకెళ్ళడం జరిగింది. అధికారం రావడానికి కూడా మరి ఎస్సీలందరూ కూడా చాలా వెన్నంటే ఉండి 100% కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉండి అధికారంలో తీసుకురావడం జరిగింది. 24 ఎలక్షన్లో వచ్చినప్పటికీ ఈరోజు ఎస్సీలందరూ కూడా సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క సైనికులుగా పనిచేస్తూ రానున్నటువంటి 2024 ఎలక్షన్కి ఈ యొక్క తాళరేవు మండలం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే ఎంపీగా రాపాక వరప్రసాద్ గారిని కూడా అత్యంతగా విజయోత్సవాలతో ముందుకు సాగేటట్లు గతంలో ఉన్నటువంటి మెజార్టీ కంటే అధికంగా మెజార్టీ ఇవ్వడం కోసం మేము ఒక ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి ఈ యొక్క పదవికి న్యాయం చేసే విధంగా మండలంలో ఉన్నటువంటి నాయకుల్ని అదేవిధంగా మాకు పెద్ద అయినటువంటి దున్నా జనార్దన్ రావు గారిని, పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారిని, అదేవిధంగా కాదా గోవింద్ కుమార్ గారిని, మల్లేశ్వర్ గారిని, ఇలా పెద్దలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అందరినీ కూడా కలిసి అందరి యొక్క ఆశీస్సులు తీసుకుని అందరితో కూడా నేను మమేకమయ్యి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా ఎంతగానో కృషి చేస్తూ రానున్న 2024 ఎలక్షన్ విజయోత్సవాలు జరుపుకున్నట్లుగా మరలా ఆ విజయోత్సవాల్లోనే మళ్ళీ మీతో మాట్లాడతానని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం చక్కటి పదవిని చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పార్టీ నాయకులందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే తాళరేవు మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారికి, అలాగే ఇతర నాయకులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను పార్టీకి
మరి ఎంతో కష్టపడి నేను పనిచేస్తానని, అలాగే నాకు ఇచ్చిన కృషి చేస్తానని మంగళవారం గారు గెలుపు కోసం మహిళలందరినీ కూడా దివ్యంగా పనిచేస్తూ మహిళలందరితోని కూడా మెజార్టీతో గెలిపించుతామని మేము కృషి చేస్తామని. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 500కే ప్రతి ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని యానాం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 500కే ప్రతి ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని యానాం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు పుదుచ్చేరి ఏకైక పార్లమెంట్ స్థానానికి ఈ నెల 19న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి వైద్యలింగం గెలుపు కోరుతూ ప్రతిరోజు నిర్వహిస్తున్న ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు పుదుచ్చేరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. కనకాలపేట, ఆదిఆద్రపేట, ఫిషర్మెన్ పేట తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాడి బీరాస్వామి, ప్రసాదరాజు, చక్రవర్తి, బంగారం, చింత నాగేశ్వరరావు, లంకే అంజయ్య, మున్నా, లంకే శ్రీను, చింత సుబ్బారావు, వెంకటేశ్వర్లు, సత్యనారాయణరాజు, గణేష్, సుబ్బరాజు, చీకట్ల రామకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పితాని బాలకృష్ణ స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆరోగ్యం ఏం చదువుతున్నారా? ఎంత ఎగ్జామ్స్ రాస్తావా? కూర్చోన్నా కూర్చో. అందరూ జగన్ గారిని దీవించండి అమ్మా. ఇంటికే పంపుతున్నాడు, పెన్షన్లు అయ్యని జాగ్రత్త చేయండి అమ్మా.
తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమిల అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ నుండి పత్తిగొంది, మల్లవరం, పోలెకుర్రు, సుంకటరేవులలో ఇంటింటి ప్రచారం చేశారు. ఓటర్లను పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్, శాసనసభ్యులుగా దాట్ల బుచ్చిబాబు గారు మీ అమూల్యమైన 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటా మహిళలు బుచ్చిబాబు గెలుపుకు హారతులు పట్టారు. అదేవిధంగా వివిధ మండలాల తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, తాళ్లరేవు మండల మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. అడ్డు రాకూడదా రికార్డింగ్ ఎత్తున్నప్పుడు. కొద్దిగా అలా పై వాళ్ళు ఉండండి. ఇలా చూడండి మీరు కూడా కొద్దిగా డాడీ బ్యాక్ రా ప్రేమ్ పిలు 4000 బాలయ్య అబ్బాయి ఎంపీగా 2 సైకిల్ 4000 ఇంటికి పట్టుకు ఇస్తుందా మామా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సుబ్బరాజు గారు కెమెరా సార్ డబ్బులు సార్ మీరు ఈరోజు ఉమ్మడి అభ్యర్థి మన గ్రామానికి చేసినారు. మహిళలంతా సాధన ఆహారం పట్టారు. అందువల్ల ఈ ప్రభుత్వం అందుతుంది కాబట్టి మనందరం ఏకస్మై తెలుగుదేశం పార్టీ గెలిపించాలి. అలాగే నరేష్ గారు ముఖ్యమంత్రి కూడా చాలా యాక్టివ్గా పనిచేసింది. ఇక్కడ ఏది ఏమైనా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించాలి. బాలయ్య టైంలో ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టినారు. అది పూర్తిగా సిల్లరైంది. ఇక్కడ వివాహం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలని ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గౌరవ శాసనసభ్యుల గారికి మా గ్రామానికి అక్కడ వదిలేస్తారు. మీరు గెలిచిన తర్వాత ఆ కమ్యూనిటీ వాళ్ళని కళ్యాణ మండపంగా మార్చుకోవాలి. ఇక రెండవ విషయం, తెలుగుదేశం పార్టీలో పనిచేసేది కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేశారు. ఒక వీధికి ప్రత్యేకించి కులాయి లేకుండా చేశారు. ఈ సమస్యలను పరిష్కరించిన మానవ మీకు తప్పనిసరిగా గెలిపేట మీకు వెంబడి ఉంటుంది. మీకు ఓట్లు వేస్తారని నేను చేస్తూ గౌరవ శాసనసభ్యులని కాబోయే శాసనసభ్యుని మంత్రివర్యుని కోరుతున్నాం. జైబీన్ గారు పేట రావడం జరిగింది. వీరందరూ అఖండ స్వాగతం పొందినప్పుడు సోదరి బంధువులకి పేరు పేరు పెద్దలందరికీ యువకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సంతోషం. ఈరోజు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా జీఎంసీ బాలయ్య గారు అబ్బాయి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి వీరందరూ 2 ఓట్లు సైకిల్ గుర్తు పోటీ శాస్త్రీస్తాను వచ్చాం. మీ అందరూ పూలవంతం చూపించి మమ్మల్ని మరి అంబేద్కర్ గారికి పూలవందనం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు.
మరి ఏదైతే 2014లో మీ అందరూ నాకు మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపారు, 5 సంవత్సరాలు కూడా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీలందరినీ కూడా చిన్న చూపు చూసి ఎస్సీ సోదరులు అందరికీ తీవ్రమైన అన్యాయం చేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ ఎస్సీ సప్లై నిధులు కానీ సుమారు 73,000 కోట్లు మరి పక్కతో పట్టించి ఎస్సీలకు తీవ్రమైన అన్యాయం చేసి ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి పంచాయతీ గంజావారి మెరక నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ సమక్షంలో శీలం త్రిమూర్తులు, గంజా అశోక్, శీలం శ్రీనివాస్, పంపాని సత్తిబాబు, శీలం జయకృష్ణ, దొంగ శ్రీను, కుడిపుడి వాసి, ఎనమదల బాబ్జీ వీరి ఆధ్వర్యంలో సుమారు 300 మంది సెట్టిబలిజ సోదరులు వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి పంచాయతీ గంజావారి మెరక నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ సమక్షంలో శీలం త్రిమూర్తులు, గంజా అశోక్, శీలం శ్రీనివాస్, పంపాని సత్తిబాబు, శీలం జయకృష్ణ, దొంగ శ్రీను, కుడిపుడి వాసి, ఎనమదల బాబ్జీ వీరి ఆధ్వర్యంలో సుమారు 300 మంది సెట్టిబలిజ సోదరులు వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. పితాని బాలకృష్ణ వైఎస్ఆర్సీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీసీసీఎల్ అధ్యక్షులు దొమ్మేటి వెంకట దుర్గా ప్రసాద్, ఎక్స్ ఎంపీటీసీ పితాని రామకృష్ణ, మట్టపర్తి సురేష్, కాండ్రేగుల శ్రీనివాస్, సెట్టిబలిజ పెద్దలు మొదలగు వారు పాల్గొన్నారు. జై పితాని, జై పితాని, జై పితాని, జై పితాని, జై పితాని, జై పితాని. కాకినాడ జిల్లా పి మల్లవరం పంచాయతీ రామ్జీనగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కాకినాడ లైఫ్ లైన్ ఆసుపత్రి అధినేత ప్రముఖ వైద్యురాలు కోరుకొండ భానుమతి అమలాపురం ఎంపీ చింత అనురాధతో కలిసి ఆవిష్కరించారు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారన్నారు. దేశ ప్రజల కోసం అంబేద్కర్ చేసిన త్యాగాలను వివరించారు. ఆర్థిక సమానత్వం ఉంటేనే రాజకీయ సమానత్వం సాధించగలమని, అది విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ప్రతి తల్లి తండ్రి తన చిన్నారులను ఉన్నత చదువులు చదివించాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఇవ్వవలసింది సెల్ ఫోన్ కాదని, ప్రతి గ్రామంలోనూ అంబేద్కర్ విగ్రహం వద్ద పుస్తకాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రస్తుత పాలనా విధానంలో భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలంతా జాగరూకతతో ఉండాలని అన్నారు. 80% బహుజనులు ఉన్న భారతదేశంలో ఎందుకు పరిపాలనలోకి రాలేకపోతున్నామో ఆలోచన చేయాలన్నారు. అందుకనే నిమ్న బహుజనులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రామ్జీనగర్ గ్రామ పెద్దలు ఎడ్ల కుటుంబరావు, ఎంపీపీ రాయుడు సునీత, ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, దున్న జనార్దన్ రావు, బి బుల్లిరాజు, రాయుడు గంగాధర్, దూలిపూడి మాబి. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కారణం ఏంటి? మన బ్రతుకుల్ని బాగు చేయడానికి కోసం. అది మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? నేను వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా కులం గురించి ఎంతగా ఎప్పుడు అంతకుముందు పట్టించుకోలేదు. కానీ ఒకసారి నేను ఇక్కడ తిరగడం మొదలుపెట్టిన తర్వాత నా సోదరులు, నా సోదరీమణులు, నా జాతి ఇలాగా వివక్షకు గురవ్వాలా, చదువు అనేది లేకుండా తమ్ముళ్ళందరూ పుట్టుకనే కూరుతున్నారు. ఎందుకంటే మేడం చెప్పినట్టు 10th క్లాస్ తర్వాత మీరు ఎంతవరకు చదువు మీద శ్రద్ధ చూపిస్తున్నారు? మీ అమ్మ నాన్న మీకు చెప్పరు, బంధువులు చెప్పరు, కానీ కనీసం మీ పక్క ఫ్రెండ్స్ లేదనుకుంటే మీ పక్క వీధిలో వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోవాలి. లేదా ఇక్కడ చదువుకుని వేరే గ్రామాలకి కానీ టౌన్కి వెళ్ళిపోయి స్థిరపడినటువంటి మీ చుట్టాలు కానీ మీ పక్క వీధిలో వాళ్ళు కానీ వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏంటంటే మనం చదువు అనేది ఎంత ముఖ్యమో మీకు మర్చిపోతున్నారు. ఏదైతే మీకు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని మీరు దాన్ని పట్టించుకోవట్లేదో, మీరు దాన్ని ఉపయోగించుకోవట్లేదో, అది రేపన్న రోజు ముందు వెళ్ళి మీకు ఆ రిజర్వేషన్ అనేది మీకు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ పరంగా మనకి ఎన్నో హక్కులు ఇచ్చారు. అన్ని హక్కులు వాడుకుంటున్నాం, కరెక్టే, అన్ని హక్కులు వాడుకుంటున్నాం. ఆస్తి హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ హక్కు ఉంది. అన్ని హక్కులు ఉన్నప్పుడు చదువు అనే హక్కును ఎందుకు వాడుకోవట్లేదు? మనం ఆ చదువు ఉపయోగించుకుని మనం జీవితంలో ముందుకు ఎందుకు వెళ్ళటం లేదనేది నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ నేను చూస్తున్నటువంటిది. ముఖ్యంగా
మన అమలాపురం పార్లమెంట్లో చాలామంది కూడా పిల్లలందరూ కూడా చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఏదో వ్యాపకాల్లో పడిపోతున్నారు. దయించి మీరు అంబేద్కర్ గారికి కోసం జై జైలు కొడుతున్నారు, జై భీములు చెప్తున్నారు, ఎంతో బాగుంది. మీరు జై భీములు చెప్పాల్సింది ఎట్లా అంటే మీరు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆ విద్యని ఉపయోగించుకుని మీరు మీ జీవితాన్ని స్థిరపడి మీ మీ తల్లిదండ్రులకి, మీ చుట్టాలకి మంచి పేరు వచ్చేలా చేయండి. అంతేమీ మీ దగ్గర నుంచి కూడా ఆశించరు. అలాగే పెద్దలందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. కోనసీమలో బహిరంగ సభ నిర్వహించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ముమ్మిడివరానికి చెందిన వైసీపీ సీనియర్ లీడర్ వేగి రౌతు రాజుబాబు తెలుగుదేశం పార్టీలో చేరిక. కోనసీమలో బహిరంగ సభ నిర్వహించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ముమ్మిడివరానికి చెందిన వైసీపీ సీనియర్ లీడర్ వేగి రౌతు రాజుబాబు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చూసుకో గెలుస్తారు ఇంకా. కాట్రేనికోన మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాట్రేనికోన మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నడవపల్లి, కుండలేశ్వరం గ్రామాల్లో పితాని బాలకృష్ణతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామస్తుల అడుగుజాడల్లో హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జూన్ నెలలో నేను ఇప్పిస్తాను. జూన్ నెల పెద్ద కొడుకు నీకు జగన్ ఉన్నాడు. కరెంట్ బిల్ లేదు తేడా అయిపోతుందండి. నేను ఖచ్చితంగా నీకు మాట్లాడుతాను. మీకు జొనాలు వచ్చే తప్ప పడతాం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెద్దలంక గ్రామంలో ప్రచారం నిర్వహించిన రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెద్దలంక గ్రామంలో ప్రచారం నిర్వహించిన రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. మా పెద్దలకు వారంటీ కూడా నేనే అబ్బాయి సేవలు కూడా మాకు మహిళలు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు 1500 చొప్పున ప్రతి నెల కూడా అకౌంట్ 4000 పెన్షన్ అయిపోతాము. 4000 పెన్షన్ బస్సు ఉచిత బస్సు 4000 పెన్షన్ తగ్గినంటే 4000 ఇచ్చేస్తారు. 4000 పెన్షన్ చంద్రబాబు జగన్ గారికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ అలాగే ఈరోజు సుభాష్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి హరీష్ గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని ప్రతి కుటుంబానికి తెలియపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కార్యకర్తలందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామ పంచాయతీలో పెద్దగాడిమొగ్గ, గోపాలపురం, బాబానగర్, పెద్దవలసల, లక్ష్మీపతిపురం, చిన్నవలసల, తిమ్మరాజపురం గ్రామాల్లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన తాళ్లరేవు మండలానికి చెందిన 18 గ్రామాలకు చెందిన అగ్నికుల క్షత్రియులు. కోనసీమలో బహిరంగ సభ నిర్వహించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ముమ్మిడివరం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ సీనియర్ లీడర్ వేగిరౌతు రాజుబాబు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.